సో ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. జాబ్ ఓపెనింగ్స్ పరంగా న్యూ జాబ్స్ క్రియేట్ చేయడంలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆల్రెడీ వర్క్ చేసే ప్రొఫెషనల్‌కైతే ఇంక్రిమెంట్స్ లేకపోవడం, హైక్స్ లేకపోవడం అయితే జరుగుతుంది. ఓకే. ఇలాంటి సిట్యుయేషన్‌ని కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అండ్ సాఫ్ట్‌వేర్ ట్రైనర్స్ బాగా క్యాష్ చేసుకుంటున్నారు. బ్యాక్‌డోర్ జాబ్స్ క్రియేట్ చేస్తున్నాం. బ్యాక్‌డోర్ జాబ్స్ ద్వారా మీకు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో జాబ్ ఇప్పిస్తామని చాలామంది ఇలాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. సో నేను ఒకటే చెప్తున్నానండి, ఎలాంటి ఎంఎన్సీ కంపెనీస్ కానీ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ బ్యాక్‌డోర్ ప్రాసెస్‌ని అయితే రికమెండ్ చేయవు. ఎవరో ఒక పర్సన్ వల్లే ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంటుంది. ఇన్ కేస్ ఆ ఒక్క పర్సన్ ద్వారా మీకు జాబ్ వచ్చినా కూడా జాబ్ పక్కకు పోతుంది. డౌటే లేదు దాంట్లో. ఇంకేమన్నా స్టార్టప్ కంపెనీసో లేకపోతే ఏదన్నా మిడ్ సైజ్ స్మాల్ కంపెనీసో అయ్యుంటే ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమో, మీ దగ్గర వర్త్ ఉండి మీ దగ్గర స్కిల్స్ ఉంటే ఏమన్నా మీరు కంటిన్యూ చేయగలరేమో, కానీ మ్యాక్సిమం 80-90% మీకు జాబ్ లాస్ అవుతుంటుంది. ఇప్పుడు కూడా ఏంటంటే ఇన్ కేస్ మీరు 2 lakhs 3 lakhs పే చేసో 4 lakhs పే చేసో జాబ్ తెచ్చుకున్నారు. ఒకవేళ అది 2-3 monthsలో పోయింది. సో మీరు ఏదన్నా కంప్లైంట్ చేయాలన్నా కూడా ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మీదో లేకపోతే ఆ ట్రైనర్ మీదో ఎవరైతే మనీ తీసుకున్నారో కంప్లైంట్ చేయాలన్నా కూడా మనకి రిజల్ట్ అయితే నిల్ అండి. ఎందుకంటే అది బ్యాక్‌డోర్ ప్రాసెస్ అని తెలిసి కూడా మీరు జాయిన్ అయ్యారు. అది ఫస్ట్ మీరు రాంగ్ వే మీరు సెలెక్ట్ చేసుకున్నారు. తప్పు చేసింది మీరు. ఓకే. మళ్ళీ మీరు దాన్ని ఇలా మా మనీ తీసుకున్నారు, మాకు జాబ్ ఇచ్చారంటే అది ఎవరు యాక్షన్ తీసుకోలేరు. సో ఫైనల్‌గా అయితే మీకు 2 lakhs 3 lakhs అనేది పోవటం పక్కా. బ్యాక్ అయితే రావండి. 100% ఎవరు ఇవ్వరు. అందుకే మీరు చాలా వరకు జెన్యూన్‌గా వెళ్ళడానికే ట్రై చేయండి. కాకపోతే టైం పట్టొచ్చు. 6 months పట్టొచ్చు ఆర్ 1 year పట్టొచ్చు. ఉండండి. స్కిల్స్ నేర్చుకుంటుండండి. ఇంప్రూవ్ చేసుకోండి. కాదు నేను ఎలాగైనా నాకు ఇప్పుడే 3 monthsలోనో లేకపోతే 2 monthsలో జాబ్ రావాలి, నేను 2 lakhs పే చేయడానికి రెడీగా ఉన్నానంటే అవి మీకు 2 lakhs పోతే పోయినాయి అనుకుంటే ఓకే. అది ఇంక మీ ఇష్టం అనేది. అప్ టు యూ. బట్ చాలామంది ఎవరైతే మనీని వడ్డీకు ఇంట్రెస్ట్‌కి తెచ్చి జాబ్ తెచ్చుకొని తర్వాత వాటిని తీరుద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం సో ఈ వీడియో వాళ్ళకి 100% సూట్ అవుతుంది. ఎందుకంటే ఆ జాబ్ సెక్యూరిటీ అనేది ఉండకపోవచ్చు. ఓకే. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మీ సర్కిల్ నెట్వర్క్లో షేర్ చేయండి. చాలామందికి యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రజెంట్ అందరూ ఇలాంటి ప్రాసెస్ని చూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో మ్యాక్సిమం మీరు ఈ వీడియోని లైక్ చేయండి. చాలామందికి రీచ్ అవుతుంది. ఓకే. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్.